So today's topic ఏంటంటే the exotic and exotic colors. Today our subject is the second one in our letter on the use of color and deals with the law of correspondence and of color. The esoteric meaning of the exotic colors is not at wholly important. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎక్సోట్రిక్ కలర్స్ వాటి యొక్క వివరణ ఏంటంటే ఒకే కలర్ ఎక్సోట్రిక్గా ఎలా రిప్రజెంట్ అవుతుంది, అది ఎక్సోట్రిక్గా ఎలా అండర్స్టాండ్ చేసుకోబోతుంది అన్నటువంటి విషయాలు మనకి ఈరోజు చెప్పబోతున్నారు. ది ఎక్సోట్రిక్ మీనింగ్ ఆఫ్ ది ఎక్సోట్రిక్ కలర్స్ ఈజ్ నాట్ ఎట్ హోల్లీ ఇంపార్టెంట్. అంటే ఎక్సోట్రిక్గా మనకు కనబడేటువంటి కలర్ ఏదైతే ఉందో అది ఎక్సోట్రిక్గా ఎలా అండర్స్టాండ్ అవ్వడం అనేటువంటిది పూర్తిగా అవగాహనలోకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇంకా. As I have already told you, some of these meanings have been given out by HPB, but their significance has not been sufficiently apprehended. One hint I give for your wise consideration. Some of the information given in the secret doctrine anent color and sound concerns the first solar system and some concerns a portion of the second solar system. The distinction has naturally not been apprehended, but as a key fact for studying in the newer school, the revelation will be great. So, Madam హెచ్పి బ్లెవట్స్కీ గారు రచించినటువంటి సీక్రెట్ డాక్టర్లో కూడా ఈ కలర్ అండ్ సౌండ్స్ మీద కూడా దీని మీద చాలా వివరణాత్మకంగా చెప్పారు. అయితే కొన్ని ఫస్ట్ సోలార్ సిస్టమ్కి సంబంధించినది కొంత ఉంది, అందులో సెకండ్ సోలార్ సిస్టమ్ కొంత ఉంది. సో ఏది ఏ ఉద్దేశంలో చెప్తున్నారు అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా మనం చదువుకుంటే అవగాహన అవుతుంది, లేకపోతే అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సిస్టమ్ అంతా. మనకి క్రితంసారి క్లాసుల్లో మనం ఫస్ట్ సోలార్ సిస్టమ్ యొక్క కలర్ ఏమిటి, సెకండ్ సోలార్ సిస్టమ్ కలర్ ఏమిటి, ఇవన్నీ మనం కొంతవరకు మనం చదువుకున్నాం. సో అలా జాగ్రత్తగా దీన్ని అవగాహనలో పెట్టుకుని మీరు ఆ టాపిక్స్ మీరు చదువుకుంటే మీకు చక్కగా తెలియబడతాయి అని చెప్తున్నారు. In this statement, as to the esoteric significance of the colors, I would have you now tabulate. Even though it can be found in the secret doctrine, in order to form the basis of such later communications as I may seek to impart. కొన్ని ఇక్కడ 4 కలర్స్ వాటి యొక్క ఎసోట్రిక్ ఎక్సోట్రిక్ ఇవి 2 వివరాలు ఇక్కడ ఇస్తున్నారు. ఎక్సోట్రిక్గా మనకు పర్పుల్గా కనబడేటువంటిది ఎసోట్రిక్గా ఇట్ ఈస్ బ్లూ. అలాగే ఎక్సోట్రిక్గా ఎల్లో కలర్, ఎసోట్రిక్గా ఇండిగో. ఎక్సోట్రిక్గా క్రీమ్ కలర్, ఎసోట్రిక్గా ఎల్లో కలర్. ఎక్సోట్రిక్గా వైట్, ఎసోట్రిక్గా అది వైలెట్. సో ఈ కలర్స్ యొక్క ఎక్సోట్రిక్ అండ్ ఎసోట్రిక్ లింకప్స్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అంటే ఎక్సోట్రిక్గా మనం వైట్ కానీ లేదా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎల్లో, పర్పుల్ ఇవి మనకి ఏవైతే కనబడుతున్నాయో అది ఆ రకంగా రూపం అందుకోవడానికి దానికి పైన ఉన్నటువంటి కలర్స్ ఏమిటంటే ఇప్పుడు చెప్పబడినటువంటి ఎసోట్రిక్గా బ్లూ, ఇండిగో, ఎల్లో, వైలెట్. అది సో ఈ కలర్స్ని మనం ధ్యానం చేస్తూ ఉండడం చేత ఏమవుతుందంటే ఎక్సోట్రిక్గా ఉన్నటువంటి కలర్ మనం ధ్యానం చేస్తాం. ఇదంతా ఏంటంటే కొన్ని సంవత్సరాలు కానీ కొన్ని నెలలు కానీ అలా ధ్యానం చేస్తూ ఉంటే, అంటే మనం కేవలం ఆ రంగుని ధ్యానం చేయడం, రంగు అనేటువంటిది మనం ఏం చేస్తుందంటే కలర్ అనేటువంటిది మనకి ఏం జరుగుతుంది, మనం జనరల్ వాట్ వీ సీ ద కలర్స్ అరౌండ్ అస్, అంటే ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ మైండ్. బాగా మనం జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటే ఒక కలర్ మనం చూసాం, ఆ కలర్ యొక్క ఇంపాక్ట్ మన మైండ్ మీద పడుతుంది. సో మైండ్ మీద ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ ఇంప్రెషన్ ఇన్ అవర్ మైండ్. ఉదాహరణకి ఒక చక్కని పెయింటింగ్ చూసాం అనుకోండి, ఎంతో బాధలో ఉన్నటువంటి వాడు ఆ బాధను మర్చిపోయి దాన్ని అలా చూస్తుండిపోతాం. అబ్బా ఎంత బాగుంది, ఏడు పాపరా నాయన చూడదు, బొమ్మ చూడు ఎంత బాగున్నాడు, కృష్ణుడు చూడు అంత నవ్వుతున్నాడు, పక్కన చూడు రాధ చూడు ఎలా చూస్తుందో కృష్ణుడి కళ్ళల్లోకి, కృష్ణుడు వేణు వాయించుతూ చూసా, ఆ ఆకాశం అదంతా చూసా ఎలా ఉందో. సో ఇలాంటివి చూసేటప్పటికి మనం ఒక తన్మయత్వం చెందుతాం, మనకున్నటువంటి బాధ ఇవన్నీ కాసేపు అక్కడ మర్చిపోతాం. అంటే కేవలం అక్కడ కృష్ణుడు రాధ అని కాదు అక్కడ అర్థం, అక్కడ వాడుతున్నటువంటి కలర్స్ మనకి ఆ ఇంపాక్ట్ ఇస్తాయి అన్నమాట.
సో కృష్ణుడు రాధ అందరూ వేయచ్చు, కానీ ఎవడో ఒకడో ఇద్దరు వేసినటువంటి కృష్ణుడు రాధ మనని అలా తన్మయత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. అందరూ వాడినటువంటి అందరూ వేసినటువంటి కృష్ణుడు రాధ మనకు అంత తన్మయత్వం ఓకే బాగానే ఉంది, రైట్, ఓకే, ఇదంతా 100 రూపాయల 50 రూపాయలకి ఇస్తామని అడిగేటట్టుగా ఉంటుంది. కనుక అలా కాకుండా ఈ ఎక్సాట్రిక్గా కల్పించేటువంటిది మన ఇసాట్రిక్గా తీసుకెళ్లేటువంటివి కొన్ని ఉంటాయి బొమ్మలు, చాలా అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తారు వాళ్ళు. సో వాటిని అలాంటి పిక్చర్స్ మనం తెచ్చుకుని మనం మెడిటేషన్ రూమ్లో మనం పెట్టుకోవడం చేత చక్కని సూర్యుడి యొక్క సన్ రైజ్కి సంబంధించినటువంటివి ఇలాంటివి మనం చక్కగా మనం పెట్టుకోవడం చేత ఏమవుతుందంటే వెనక ఈ ఎక్సాట్రిక్గా కనబడేటువంటి మన ఇసాట్రిక్ లింకప్ చేయగలిగేటువంటి పెయింటింగ్స్ కొందరు వేస్తారు మనకి. ఆ వేసినప్పుడు మన ఎక్సాట్రిక్గా కనబడేటువంటి దాన్ని మనం మనసులో అలా ధ్యానం చేస్తూ మనం కన్నులు మూసుకున్నాం, కన్నులు మూసుకున్నట్టుగా మనం అలా కృష్ణుడు రాధ అలా ధ్యానం చేస్తుంటే నెమ్మదిగా మన మనస్సు తెలియకుండా అలా ఇసాట్రిక్ కలర్స్లో ఉన్నటువంటి కృష్ణుడు రాధాలోకి మనం వెళ్ళిపోతాం. సో ఆ కలర్స్లోకి మనం వెళ్ళిపోయేటప్పటికి ఆ లింకప్లో మనం ఉండిపోతాం అన్నమాట. సో ఆ లింకప్ అనేటువంటిది మనకి ఎక్సాట్రిక్గా ఏ కలర్స్ వాడితే మన ఇసాట్రిక్గా ఏ కలర్స్ మనకి లింకప్ అవుతాయి, ఆ లింకప్ అయినటువంటి ఫర్దర్గా మనకి ఎలా ఎలివేషన్లోకి తీసుకెళ్తుంటాయి అన్నటువంటి వివరాలు మనకి చెప్తున్నారు ఆయన. అందుగురించి పర్పుల్ కలర్ వాడి వేసినటువంటి బొమ్మలు మనం జాగ్రత్తగా మనం అలా ధ్యానం చేస్తే మనం బ్లూ కలర్స్లోకి మనం ఎలివేట్ అవుతాం. ఎలివేటోడికి మనకి చక్కగా మనం కన్నులు మూసుకుంటే అంతా నీలాకాశము ఇలాంటి రంగులు చక్కగా మనకి దర్శనం అవుతుంటాయి. దీన్ని బేస్ చేసే ఇది ఇప్పుడు ఈ అవగాహన చేసుకుని మనం చూస్తే కనుక అప్పుడు మన గోదాం వారి యొక్క కథలు కానీ లేదా మనకు భాగవతంలో ఇచ్చినటువంటి కథలు కానీ వాళ్ళు ఈ రకంగా దర్శనం చెందారు అన్నటువంటిది వస్తుంది మనకి అక్కడ. అంటే దీన్ని ధ్యానం చేస్తే అది దర్శనం అవుతుంది మనకి. ఇక్కడున్నది యాజ్టీస్గా రిప్రజెంట్ అవ్వదు. ఇప్పుడు ఇది ఉన్నది దీనికి ప్రతిబింబముగా అక్కడ ఆ కలర్ ఉంటుంది, ఈ కలరే ప్రతిబింబంగా అక్కడ ఉండదు. ఇప్పుడు అక్కడ బ్లూ ఉందంటే అది లోవర్ లెవెల్లోకి వచ్చేటికి అది వైలెట్గా రిప్రజెంట్ అవుతుంది. అది మనం తెలుసుకోవాలన్నమాట. పర్పుల్గా రిప్రజెంట్ అవుతుంది అలా. సో వైలెట్గా ఉన్నటువంటిది మనకి వైట్గా రిప్రజెంట్ అవుతుంది. ఇలా ఈ కలర్స్ అన్నటువంటిది మనం ఇవి ధ్యానం చేసుకోవడం చేత ఏమవుతుందంటే ఆ హయ్యర్ కలర్స్లోకి మనం ఎలివేట్ అవుతాం. హయ్యర్ కలర్స్లోకి ఎలివేట్ అవ్వడం చేత ఏమవుతుందంటే మనలో ఈ లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాడు హయ్యర్ లెవెల్స్లోకి చక్కగా వాడు ఎలివేట్ అయిపోగలుగుతాడు. ఇది జరుగుతుంది మనకి ధ్యానం చేత. అంటే ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్సాట్రిక్గా ఉన్నటువంటి వాడు ఇసాట్రిక్గా ఉన్నటువంటి వాటిలోకి లింకప్ అయిపోతాడు. అది ధ్యానం వల్ల. అంటే ఫారం ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడు లైఫ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవుతాడు. దానికి కలర్ అన్నటువంటి చాలా చక్కటి సాధన. కలర్స్ని మనం ఇలాంటి కలర్స్ మనం ఎక్కువగా మనం వాడుకోవడం చేయడం చేత ఏమవుతుందంటే మనసు ఎప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఉంటుంటుంది. మనకి ధ్యాన స్థితిలో ఉంటుండడం చేత ఏంటంటే మన చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ మన మీద ప్రభావం చూపించడం అనేటువంటిది ఉండదు మనకి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి కలర్స్ మనకి ప్రస్తుతం సెకండ్ సోలార్ సిస్టమ్ యొక్క కలర్స్ మనం ఎక్కువగా వాడుకుంటూ ఉండడం చేత ఏమవుతుందంటే దీని నుంచి మనం నెక్స్ట్ లెవెల్లోకి చక్కగా అప్లిఫ్ట్ అవుతాం. ఈ కలర్స్కి నెక్స్ట్ కలర్స్ మనకి చక్కగా దర్శనం అవుతుంటాయి. మనకి ఆ కలర్స్ ఎక్కువగా మనం వాడడం అనేటువంటి చేయడం చేత వీటి యొక్క ఇసాట్రిక్ కలర్స్ మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్కగా మనకి దర్శనం అవుతుంటాయి. అది ఓన్లీ 4 as that can be communicated, but it rightly understood they hold the key to the present 4th round and to its history. అది 4 కలర్స్ మాత్రమే ఇచ్చారు. 7 కలర్స్కి ఇసాట్రిక్ లింకప్ ఇవ్వలేదు మనకి, 4 కలర్స్కి మాత్రమే ఇచ్చారు. ఈ 4 కలర్స్ని జాగ్రత్తగా మనం తెలుసుకుంటే 4th రౌండ్ ప్రస్తుతం ఎర్త్ ఉన్నటువంటి 4th రౌండ్లో కాబట్టి ఈ 4th రౌండ్కి సంబంధించినటువంటి వికాసం మనకు చక్కగా దర్శనం అవుతుంది. This being the 4th chain and the 4th round, you will note therefore how in the number 4 lies the history of the present. Especially would I urge you who are the teachers and students of the coming generation to ponder upon the significance of white being historically violet. So ప్రస్తుతం స్టూడెంట్స్గా ఉంటున్నటువంటి వారు భవిష్యత్తులో మీరే టీచర్స్ అని చెప్తున్నారు ఆయన. అంటే ప్రస్తుతం మీరు వైట్గా ఉన్నటువంటి వారు ఫ్యూచర్లో దే విల్ బికమ్ ది వైలెట్, అంతే కదా. సో లోవర్ లెవెల్లో అది వైట్, హయ్యర్ లెవెల్లో అది వైలెట్. దే ఆర్ వైలెట్. ఇట్ హ్యాస్ స్పెషల్ అప్లికేషన్ నౌ ఇన్ ద కమింగ్ ఇన్ ఆఫ్ వైలెట్ రే, ది 7th ray being one of the 3 major rays in this round. The 7th ray being
వన్ ఆఫ్ ది 3 మేజర్ రేస్ ఇన్ దిస్ ఫామ్. సెవెంత్ రే అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటిది ఇది రే. అలాగే కలర్లో దిస్ ఇస్ ద వైలెట్ రే. ఆ వైలెట్కి సంబంధించినటువంటి, ఎందుకంటే అది మనం చెప్పుకున్నాం వైలెట్ గురించి చెప్పుకున్నప్పుడు, ఇట్ హ్యాస్ ద లింక్అప్ విత్ ది దేవా కింగ్డమ్ అండ్ ది సెవెంత్ రే విచ్ లింక్స్ అస్ టు ద దేవా కింగ్డమ్. ఇదంతా లింకప్గా చెప్పబడుతున్నటువంటి విషయం. అది వైలెట్ రే అండ్ సెవెంత్ రే. It wields power in ratio to the 4 or the 4 and under the 4. సో 4 అన్నటువంటి దానికి ఇది దీన్ని చక్కగా హయ్యర్ ప్లేన్లోకి ఇది లింకప్కి ఈ 4 అన్నటువంటి దాని నుంచి 5th దానికి ఇది చాలా లింకప్గా చెప్పారు. సెవెంత్ రే ఒకటి, వైలెట్ రే ఒకటి. దాన్ని ఏమన్నారంటే ఇట్ wields పవర్ ఇన్ రేషియో టు ద 4. సో 4 అనేటువంటి రౌండ్లో ఉన్నటువంటి దీనికి ఇట్ wields పవర్ ఇన్ రేషియో 4 ఆన్ ది 4 అండ్ అండర్ ది 4. 4 అనేటువంటి దానికి ఇవంతా లింకప్. అదే మనకి అనాహతముగా చెప్పారు. అండర్ ది 4. 4th ఈజ్ ది అనాహత చక్రం మన హృదయంలో చెప్పబడినాం కనుక 4 ఈజ్ ది హ్యూమన్ కింగ్డమ్, 4 ఈజ్ ది రౌండ్, 4 ఈజ్ ది చైన్. సో ఈ రకంగా 4గా లింకప్గా ఉన్నటువంటి దానికి ఈ వైలెట్ అండ్ ది సెవెంత్ రే అవి రెండు కూడా చక్కటి లింకప్ ఇస్తున్నాయి అన్నటువంటి విషయం మనకు చెప్తున్నాను ఇక్కడ. ద ఎక్సాట్రిక్ కలర్స్ ఆఫ్ ది ఎక్సాట్రిక్ రెడ్, గ్రీన్ అండ్ ఆరెంజ్ may not yet be imparted to the general public. Those students and accepted chelas whose discrimination can be trusted can attain the necessary knowledge with effort. Red, green and orange వీటి యొక్క ఎక్సాట్రిక్ కలర్స్ అంటున్నది మీరు ధ్యానం చేత చక్కగా తెలుసుకోండి. అంటే తెలియబడతాయి. మనం కొంచెం మన హోంవర్క్ లాంటిది ఇచ్చారు ఇక్కడ. కొంచెం ఈ హోంవర్క్ మనం చేసుకుందాం. మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనం చక్కగా రెడ్ కలర్ ఏ రకంగా రిప్రజెంట్ అవుతుంది, అలాగే గ్రీన్ ఏ రకంగా రిప్రజెంట్ అవుతుంది, ఆరెంజ్ ఏ రకంగా రిప్రజెంట్ అవుతుంది ఎక్సాట్రిక్గా. సో ఇవి కొంచెం మీరు ధ్యానం చేస్తే మీకు తెలియబడతాయండి అంటున్నారు. I would here like to point out certain other considerations which can be best dealt with by a brief consideration of the law of analogy and correspondence. We might therefore consider the following points. ఇక్కడ ఒక లా ఆఫ్ అనాలజీ అంటే ఇవి ఏ రకంగా వేరే వాటికి లింకప్గా ఇవి చెప్పబడుతున్నాయి అనేటువంటి విషయం మనకి ఇప్పుడు చెప్తున్నారు. వేర్ ఇన్ ద మైక్రోకాస్మ్ అండ్ ద మ్యాక్రోకాస్మ్ కరస్పాండ్స్. సో జీవుడు అలాగే సృష్టి ఈ రెండు ఈ కలర్ వ్యూగా ఎలా కరస్పాండ్ అవుతున్నాయి అన్నటువంటి పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. Microcosmic and macrocosmic correspondence. The relationship between the microcosm and the macrocosm is accurate and exists not only broadly but likewise in detail. This is a fact to be grasped and worked out as knowledge increases and progress is made, and as the ability to meditate results in the faculty of transmitting from the higher triad to the personality via the causal, then these facts will be ever more clearly demonstrated in detail and perfect comprehension will ensue. As above, so below. సో చోట్లో ఏదైతే ఉందో జీవుడిలో అది ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబోవ్ సో బిలో. అది ఆ రకంగా సమస్తము చోట్లో ఏదైతే ఉందో మనలో అది ఉంది. దీన్ని చక్కగా తెలుసుకోవడం అనేటువంటిదే సాధన. ఈజ్ ఎ ట్రూయిజం glibly repeated but little realized. What is found above and what will consequently be developing below. వాట్ ఈస్ అబౌట్ అంటే చోట్లో ఏది ఉంది అది తెలుసుకోండి. సో మనలో ఏది డెవలప్ అవుతుందో అది తెలుసుకుందాం. ఇది అప్పుడు మనకి చోటుకి ఒక లింకప్ అనేటువంటి చక్కగా ఏర్పడుతుంది. Above will be found will, love and activity, or power, wisdom and intelligence, the terms that we apply to the 3 aspects of divine manifestation. Below will be found the 3 in process of appearing. సో చోట్లో ఫ్రమ్ 1 to 3 అని చెప్పారు కదా మనకి. సో చోట్లో ఒకే ఒక్క దాని నుంచి మనకి 3గా వస్తున్నాయి. అదే విల్, లవ్, యాక్టివిటీ. దాన్నే పవరు, విజ్డమ్, ఇంటెలిజెన్స్. ఈ రకంగా 3గా ఉన్నాయి. ఈ 3 మనలో ఎలా ఉన్నాయి మనం ధ్యానం చేసుకుంటే చోట్ల అవి ఎలా పనిచేస్తున్నాయి మనకు తెలుస్తుంది. ఈ 3 మనం జాగ్రత్తగా మనలో ఈ 3టిని మనం జాగ్రత్తగా మనం ఇవన్నీ కూడా మనం ప్రిలిమినరీ లెసన్స్లో ఈ 3టి గురించి మనం చాలా చెప్పేసుకున్నాము. విల్, లవ్, యాక్టివిటీ ఈ 3టిని ఒకటి చక్కగా ఒక ట్రయాంగిల్గా పెట్టుకున్నాం. అలాగే ఇంకొక ట్రయాంగిల్ వేసుకోండి. ఒకటి పవర్, విజ్డమ్, ఇంటెలిజెన్స్. ఈ
ఈ 3 ఒక ట్రయాంగిల్. అంటే ఇదే వాటికి పర్యాయ పదాలు. అంటే ఒక చోట విల్గా చెప్తారు, ఇంకో చోట పవర్గా చెప్తారు అట్లా. సో వాటిని పర్సనాలిటీ లెవెల్లో ఎలా రిప్రజెంట్ అవుతాయి అవన్నీ చెప్తున్నారు. 3 in process of appearing. The personality expresses active intelligence. మనలో పర్సనాలిటీ లెవెల్గా చెప్పబడేది అది యాక్టివ్ ఇంటెలిజెన్స్గా తెలియబడుతుంది. ద ఈగో ఎక్స్ప్రెసెస్ లవ్ ఆర్ విజ్డమ్. మనలో ఈగోయిక్గా చెప్పబడుతున్నది మనలో లవ్ ఆర్ విజ్డమ్గా తెలియబడుతుంది. ద మొనాడ్ ఎక్స్ప్రెసెస్ పవర్ ఆర్ విల్. మొనాడ్ ఏదైతే ఉందో అది విల్ ఆస్పెక్ట్గా తెలియబడుతుంది. You have in the 3 worlds of the personality, the physical expressing a reflection of the activity aspect, the astral expressing love aspect, the mental expressing the will aspect. అదే ఇంకా లోవర్ లెవెల్లో మనం చెప్పుకుందాం అనుకుంటే మన యొక్క భౌతికమైనటువంటి దేహం యాక్టివిటీ. ఈ భౌతికమైనటువంటి దేహము ఇది దేని చేత జరుగుతుందంటే మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్లో వచ్చినటువంటి ఇంపల్స్కి తగ్గట్టుగా ఈ భౌతిక దేహం అనేటువంటిది నడుస్తుంది. కనుక దాన్ని లవ్ ఆర్ విజ్డమ్గా చెప్పుకోవచ్చు. దానికి పైన అది అలా జరగటానికి పైన మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, దాన్ని విల్ ఆస్పెక్ట్గా తెలుసుకోవచ్చు మనం ఈ రకంగా. సో టోటల్ ఓన్లీ పర్సనాలిటీ అంటే ఇది ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతామండి అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్ బిలాంగ్స్ టు ద యాక్టివిటీ ఆస్పెక్ట్. తర్వాత పర్సనాలిటీకి పైన ఉన్నటువంటి ఈగో ఆస్పెక్ట్ ఏమో లవ్ ఆస్పెక్ట్గా చెప్పారు, ఈగో ఆస్పెక్ట్కి పైన ఉన్నటువంటి మొనాట్ ఏమో విల్ ఆస్పెక్ట్గా చెప్పారు. సో ఇన్ ఈచ్ దెర్ ఆర్ 3. సో పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి 3 మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇదే లెవెల్లో ఈగోగా చెప్పబడుతున్నప్పుడు హయ్యర్ మైండ్, బుద్ధి, ఆత్మ. ఈ మూడింటిని హయ్యర్ మైండ్ ఏమో యాక్టివిటీగా చెప్తాం, బుద్ధినేమో లవ్ ఆస్పెక్ట్గా చెప్తాం, తర్వాత ఆత్మగా ఉన్నటువంటిది విల్ ఆస్పెక్ట్గా చెప్తాం. దీనికి పైన ఉన్నటువంటిది మళ్ళీ 3 ఆస్పెక్ట్స్. ఆత్మ, బుద్ధి, మనసుకి పైన ఉన్నటువంటిది మళ్ళీ 3 ఆస్పెక్ట్స్. వీటిని మనకి కలర్స్ కూడా చెప్తున్నారు. వీటికి ద 3 బాడీస్, వాట్ హ్యావ్ యూ ఫర్ ది కలర్స్ ఆఫ్ దీస్ 3 బాడీస్ ఎక్స్ట్రాట్రికల్లీ డిస్క్రైబ్డ్. అది మనకి ఫిజికల్ పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్కి కలర్స్ అవి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ది వైలెట్ ఆఫ్ ది ఫిజికల్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ బై ది ఈథరిక్. ఈథరిక్ యొక్క కలర్స్ వైలెట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో వేర్ ద దేవా కింగ్డమ్ కెన్ బి కమ్యూనికేటెడ్. సో అలా వైలెట్ అన్నటువంటిది మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సో వైలెట్ అన్నటువంటి కలర్ ఫిజికల్ ప్లేన్కి సంబంధించినదిగా తెలుసుకోవచ్చు. అలాగే రోజ్ ఆర్ రెడ్ ఆఫ్ ది ఆస్ట్రల్, ది ఆరెంజ్ ఆఫ్ ది మెంటల్. ఈ మూడింటిని 3 కలర్స్గా ధ్యానం చేయండి. వాట్ హ్యావ్ యూ ఇన్ ద ట్రయాడ్ ఆర్ ది వరల్డ్ ఆఫ్ దిస్ 3-fold ఈగో. ఈ 3-fold ఈగోగా ఉన్నటువంటి దానికి ఏంటి కలర్స్ అన్నటువంటి కూడా చెప్తున్నాను. అదే మనకి చెప్పుకున్నాం. హయ్యర్ మనస్ ఎక్స్ప్రెసింగ్ ది యాక్టివిటీ ఆర్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్, బుద్ధి ఎక్స్ప్రెసింగ్ ది లవ్ ఆస్పెక్ట్, ఆత్మ ఎక్స్ప్రెసింగ్ ది విల్ ఆస్పెక్ట్. వాటి యొక్క కలర్స్ మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే ద బ్లూ ఆఫ్ ది హయ్యర్ మానసిక్ లెవెల్, ద yellow ఆఫ్ ది బుద్ధిక్, ద గ్రీన్ ఆఫ్ ది ఆత్మిక్. సో వీటిని అంటే ద బ్లూ ఆఫ్ ది హయ్యర్ మానసిక్ లెవెల్స్ అని చెప్పారు. ఇందాక ఏం చెప్పారు మనకి 3 కలర్స్ వైలెట్, రోజ్, ఆరెంజ్గా చెప్పారు. సో వైలెట్ అన్నటువంటిది ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటి రంగుగా తెలుసుకోండి. తర్వాత రోజ్ అన్నటువంటిది ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినది. ఎప్పుడు కూడా రోజ్ కలర్ వాడతారు. అంటే ఒక డిజైర్ ఆస్పెక్ట్ అన్నటువంటిది రిప్రజెంట్ చేసేటువంటిది రోజ్, ఆస్ట్రల్ ప్లేన్. సో దట్ ఈస్ దట్. అండ్ ఆరెంజ్ బిలాంగ్స్ టు ది మెంటల్ ప్లేన్. అంటే మనలో చక్కగా ఒక చక్కటి ఆలోచనలు చక్కగా వికసించి పనిచేయడం అన్నటువంటి జరిగేటువంటిది ఆరెంజ్ కలర్ వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి మనకి. అంటే ఆరెంజ్ కలర్ మనలో ఒక థాట్ని చక్కగా స్టిమ్యులేట్ చేసి అందించేటువంటిది అనమాట. అది మనకి పర్సనాలిటీ లెవెల్లో చెప్పబడినటువంటి కలర్ ఇవి ఆరెంజ్. అలాగే మనకి ఇవే కలర్స్ మనకి దీనికి నెక్స్ట్ స్టెప్ అంటే హయ్యర్ మైండ్, బుద్ధి, ఆత్మ. హయ్యర్ మైండ్గా అంటే ఆరెంజ్ వాడుతున్నటువంటి వాటి నెక్స్ట్ విల్ బి ఎలివేటెడ్ టు ది హయ్యర్ మైండ్. లోవర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్కి ఇది అయ్యడం, దాన్ని ఏమన్నారంటే బ్లూ కలర్గా చెప్పారు. సో ఆరెంజ్ మనకి మనం అదే ఆరెంజ్ గురించి మనం చెప్పుకున్నప్పుడు మనం దీని గురించి చెప్పుకున్నప్పుడు మకర రాశికి సంబంధించినటువంటి రంగుగా మనం చెప్పుకున్నాం. అంటే అక్కడ వేర్ ద దేవాస్ మనలో దైవత్వము, దేవతలు మనలో విచ్చుకొని పనిచేసేటువంటి రంగు అది. సో ఆరెంజ్ అనేటువంటి చక్కటి స్పిరిచువల్ కలర్ అది. కనుక ఈ ఆరెంజ్ అనేటువంటిది మనలో ఏం చేస్తుందంటే ఇట్
లింక్స్ అప్ టు ది బ్లూ లింక్స్ టు ది ఇండిగో. అది మనం చెప్పుకునేది. సో బ్లూ కలర్లోకి ఏమిటి వెళ్ళేది మనకి అంటే హయ్యర్ మైండ్స్. సో హయ్యర్ మైండ్గా చెప్పబడుతున్నప్పుడు అది బ్లూ కలర్గా చెప్పారు. దాని నుంచి బొద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్గా చెప్పారు. అంటే బ్లూ నుంచి వీడు బుద్ధిమయ లోకాల్లోకి వెళతారు. బుద్ధిమయ లోకాలు అంటే కనుక వీడిని అంటే ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు పరమాత్మతోటి లింకప్ చేయగలిగేటువంటిది రంగు ఎల్లో. అలా చెప్పుకున్నప్పుడు భాగవతంగా చెప్పుకున్నప్పుడు జీవుడుగా ఉన్నటువంటి వాడు పరమాత్మకి దాన్ని బుద్ధిక్ అన్నటువంటిది ఎల్లో కలర్. అందు గురించి బంగారం ఎక్కువగా వాడతారు అక్కడ. బంగారు రంగు ఏం చేస్తుందంటే వీడిని అతి తేలిగ్గా వీడిని అంతర్యామి తత్వంలోకి వీడిని లింకప్ చేస్తుంది. అందు గురించి బంగారం ఎక్కువగా, బంగారు రంగు ఎక్కువగా. అందు గురించి మనకు స్టార్ట్ అయ్యేదే అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఏంటి రంగు వేయాలి అంటే వాళ్ళకి బంగారు రంగు వేస్తారు. బంగారం ఎక్కువగా తొడుగుతారు. బంగారం రంగు తొడిగేటప్పటికి ఏమవుతుందంటే మనకి బంగారం ఎక్కువ వాడుతుండేటికి అమ్మవారు అయ్యవార్లకి మనలో ఆ లింకప్ అనేటువంటిది హయ్యర్ ప్లేన్స్లోకి ఈజీగా వెళ్ళిపోతాం. ఆ చూస్తున్నంతసేపు అలా వాళ్ళని చూస్తూ ఉందాం అన్నటువంటి దృష్టి వస్తుంది. కానీ అబ్బా బంగారం ఇది ఎంత ధర, ఇది ఎన్ని కిలోలు వేశారు, ఇది మనకు వర్తించదు. చూడండి, మనం గుడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది ఎన్ని కిలోలు ఉంటుంది, ఈ డోర్కి ఎన్ని కిలోలు బంగారం వేసుంటారు, ఇది మనకు వర్తించదు. అది వేసేటప్పుడు మనలో అప్పటిదాకా మనం ఏ కష్టాలైనా ఏవైనా ఆలోచించుకుంటున్నా ఆ గుడి లోపలికి వెళ్ళేప్పటికి ఆ బంగారు వర్ణంగా ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేస్తుందంటే ఆ కాసేపు మన మైండ్ అక్కడ పనిచేది వెళ్ళిపోతుంది అంతే. ఎన్నో కష్టాలతోటి కష్టాలు తీర్చాలి ఎలా అయినా సరే, వెంకటేశ్వర స్వామి మనకి అది ఇది అని అనుకుంటూ అక్కడ దాకా వెళ్తాడు. వీడికి ఆ గోవింద నామస్మరణ, తర్వాత ఆ బంగారు రంగు వీడిని అలా లింకప్ చేసేస్తుంది. బంగారు రంగు ఏంటంటే బుద్ధిమయ లోకాలకు సంబంధించినటువంటి రంగు. గురించి ఎల్లో మన చక్కగా లింకప్కి తీసుకెళ్ళిపోతుంది. సో ఆ రకంగా బుద్ధి ఎక్స్ప్రెసింగ్ ది లవ్ ఆర్ విజ్డమ్ ఆస్పెక్ట్, దాని యొక్క రంగు ఏంటంటే ది ఎల్లో ఆఫ్ ది బుద్ధిక్ లెవెల్, ది గ్రీన్ ఆఫ్ ది ఆత్మిక్ లెవెల్. మనలో ఆత్మ అన్నటువంటిది అంటే చోట్లో మనకి గ్రీన్ కలర్ అన్నటువంటిది ఏంటి రిప్రజెంట్ చేస్తుందంటే అమ్మవారి యొక్క స్వరూపము, అదే ప్రకృతి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అది మనలో ఆత్మగా తెలియబడుతుంది. ఆత్మ పరమాత్మ ఈ రెండు ఉంటారు కదా, వీళ్ళిద్దరూ జోడిగా ఉంటారు కదా. ఆత్మగా తెలియబడేటువంటిది అంతా కూడా గ్రీన్ కలర్ మనలో. కనుక ఈ రకంగా మనలో లింకప్ చేసుకుంటూ వెళుతుంటాం. అంటే మనం చక్కగా ముందు ఒక పిక్చర్ అంటే ఇవి బాగా దృష్టిలో పెట్టుకుని బాగా దీన్ని ధ్యానం చేసి బాగా దీన్ని తపస్సు చేసుకుంటూ, ఎవరైనా మీకు చక్కటి చిత్ర లేఖనం అన్నటువంటిది అలవాటు ఉంటే ఈ కలర్స్ని బేస్ చేసుకుంటూ మీరు బొమ్మలు వేస్తే అద్భుతంగా మీకు ఒక చక్కటి లింకప్ వచ్చేస్తుంది. అది బాగా తెలుసుకోవడం. లేదా మన యొక్క వస్తు విషయాల్లోనూ, మన వస్త్రముల్లోనూ, మన ఇంటి పరిస్థితుల్లోనూ ఈ కలర్స్ ఎక్కువగా వాడుకుంటుంటే మనకి ఆ చక్కటి లింకప్లోకి మనం వెళ్ళిపోతాం. అది మనకి ఇక్కడ బేస్గా అంటే కలర్స్ అన్నటువంటిది మనం ఏం చేస్తుందంటే మనం లోవర్ కలర్స్ వాడితే మన మైండ్ ఎప్పుడు కూడా దిగులుగా, విచారంగా, బాధగా ఇలా ఉంటుంది. హయ్యర్ కలర్స్ ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి కలర్స్ వాడితే అదే పరిస్థితుల్లో మనకు అన్ని బాధలు అవన్నీ ఉన్నా ఏదో రోజు మంచి రోజు రాబోతుందా, మనకి ఏదో మంచి జరగబోతుందా, ఎందుకు జరగదు, తప్పకుండా జరుగుతుంది, ఇంతమందికి మంచి జరుగుతుంది కదా, మనం కూడా ఏదో రోజు మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక పాజిటివ్ థింకింగ్లోకి వెళ్తాడు. అదే వీడు లోవర్ కలర్స్ ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ లోవర్ కలర్స్ వాడుతుంటే ఏంటో మనం 10th క్లాస్ పాస్ అయినా మనకి ఇంటర్లో సీట్ వస్తుందో రాదో, లేదా మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా మనం అమెరికా వెళ్తాం, అమెరికా వెళ్ళినా మన ఇల్లు కొంటాం, ఇలా వీడిది ఎప్పుడు కూడా ఆ దిగుల్లో ఉండిపోతుంది. ఇట్ ఈస్ బికాజ్ వాడు ఏవైతే వాడి కళ్ళతోటి చూస్తున్నాడో అది వాడి మైండ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే సత్యం. సో ఒక చక్కటి కలర్స్ వీడి చుట్టూ ఏర్పాటు చేసుకుంటే వీడు మనసు అతి తేలిగ్గా అయిపోయి వీడు హయ్యర్ ప్లేన్స్లోకి చక్కగా లిఫ్టప్ అయిపోగలడు. ఇది హయ్యర్ సైన్స్. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. There in the process of transmutation you have to effect the corresponding change of color from the lower to the higher. You have to effect the corresponding change. మనలో లోవర్ నుంచి హయ్యర్గా లిఫ్టప్ అయిపోగలిగేటువంటి కలర్స్ థింగ్స్ మనం ఎక్కువగా వాడుకుంటాం. Couple of this information that I have here imparted with that given in the earlier letters on the transference of polarization. లోవర్ నుంచి హయ్యర్కి లింకప్ అయిపోగలిగేటువంటిది ఈ విధంగా తెలుసుకోండి, చక్కగా బాగుంటుంది. There is a direct correspondence between the violet of the etheric level and the blue of the higher mental. ఇంకొక లింకప్ చెప్తున్నారు. ఇప్పటిదాకా ఒక లింకప్ చెప్పారు, నెక్స్ట్ లింకప్ చెప్తున్నారు. ఇది జాగ్రత్త అర్థం చేసుకోండి. ది వైలెట్ ఆఫ్ ది ఎథరిక్ అండ్ ద బ్లూ ఆఫ్ ది హయ్యర్ మెంటల్. సో ఎథరిక్ ప్లేన్లో వైలెట్గా ఉన్నటువంటి దాన్ని మనం ధ్యానం చేయడం చేత ఏమవుతుందంటే
మనం బ్లూ కలర్లో హయ్యర్ మెంటల్గా చెప్పినటువంటి దాని లింకప్లోకి మనం వెళ్ళిపోగలుగుతాం. ది రోజ్ ఆఫ్ ది ఆస్ట్రల్ అండ్ ది ఎల్లో ఆఫ్ ది బుద్ధిక్. సో ఇదంతా కూడా మనం ఇద్దరు చెప్పుకున్నాం 1, 3, 5 అలాగే 2, 4, 6. సో రోజుని వీడు ఎక్కువగా ధ్యానం చేస్తుంటే వీడు తెలియకుండా ఎల్లో కలర్ వాటిలోకి వీడు వెళ్తాడు. గురించి పరమాత్మకి రోజ్ కలర్ పూలు పెట్టడం, ఆయనకి ఎల్లో కలర్ పంచ కట్టడం, ఇలా ఇవన్నీ ఏం చేస్తాం, ఇవన్నీ మనం ఏం చేస్తుంటే తెలియకుండా ఆ లింకప్లోకి తీసుకెళ్ళిపోతుంది. అదే అక్కడ విచిత్రం. ది ఆరెంజ్ ఆఫ్ ది మెంటల్ అండ్ ద గ్రీన్ ఆఫ్ ది ఆత్మిక్. ఆరెంజ్ ఆఫ్ ది మెంటల్ అండ్ ద గ్రీన్ ఆఫ్ ది ఆత్మిక్. ఆరెంజ్ కలర్ ధరించడం చేద్దాం అవుతుందంటే గ్రీన్ ఆఫ్ ది ఆత్మిక్లోకి వీడు లింకప్ అవుతాడు. The secret of it all is to be found in the application of the occult laws of meditation. Again, you can shift the whole range of color higher and in the monad work out the correspondence. The green of the third aspect, the synthetic blue or indigo of the second aspect, the red of the first aspect. ఇవన్నీ మనకి ఏంటంటే హయ్యర్ అండ్ ద మొనాడ్ వర్క్లో ఈ కలర్స్ చెప్పబడుతున్నప్పుడు అంటే రెడ్ అంటే మన రెడ్డే అని అక్కడ అనుకోకూడదు. ఇప్పుడు వీడు ఇది రాసేది ఉన్నాడు. చిన్నపిల్లవాడికి లేదా స్కూల్ విద్యార్థికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ వాడికి సపోజ్ వాడికి కంప్యూటర్ నేర్పుతున్నారు అనుకోండి, వాడికి చెప్పబోయేటువంటి కీ బటన్స్ వేరు, అదే ఒక పిహెచ్డి చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అవే బటన్స్ వాడుతూ వాడు వాడేటువంటి దృష్టి వేరు. అది ఎలా అయితే తేడా ఉంటుందో అలాగే మనకి లోవర్ లెవెల్లో రెడ్ అని ఏదైతే చెప్పారో హయ్యర్ లెవెల్లో రెడ్ అంటే ఆ రెడ్ కాదండి అని తెలుసుకోవాలి. అది మనం కొంచెం సాధన చేత మనం చక్కగా వీటిని ఇలా లింకప్ చేసుకుంటూ వెళితే అక్కడ మనకి బోధపడేటువంటి రంగులు వేరు. అంటే అవన్నీ కూడా దర్శనాత్మకమునకు సంబంధించినటువంటి విషయములు. I would point out here that as you return to the center of systemic evolution, the nomenclature of these colors is most misleading. కనుక పెద్దవాళ్ళు రచించినటువంటి గ్రంథాలు కానీ చదువుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకంటే మిస్లీడింగ్గా ఉంటాయి. వాడు ఎర్రటి రంగు అనగానే మన దృష్టి ఏమైపోతుంది, ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించి చెప్పేశాడు అన్నట్టుగా వచ్చేస్తుంది. మార్సు ఈ కలర్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం రెడ్ అంటే. సో సృష్టి యొక్క ఇది కనుక రెడ్ అనేటువంటిది హయ్యర్ ఆస్పెక్ట్లో చెప్పబడుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ది రెడ్ ఫర్ ఇన్స్టెన్స్ హ్యాస్ నో రిజంబ్లెన్స్ టు ద టర్మ్డ్ రెడ్ ఆర్ రోజ్ ఆన్ ది లోవర్ ప్లేన్. The red, the green, the indigo of these higher levels are to all intents and purposes new colors of beauty and translucence inconceivable. మనకి కన్సెప్షన్లోకి వచ్చేటువంటిది కాదు. కాస్త ధ్యానం చేయండి, కాస్త శ్రమ చేయండి. రోజు మనం క్లాసులకు వస్తున్నాం కదా, దీని ఎందుకు కాస్త శ్రద్ధ పెట్టి దీన్ని కాస్త ధ్యానముల ద్వారా మీరు అలా తెలుసుకుంటుంటే మీకు ఉన్న విషయాలు ఇంకా తెలియబడతాయి. కొంచెం ఆయన ఏం చేస్తుంటారంటే మనలో శ్రద్ధ ఉందా లేదా అనేటువంటి చూడటానికి అక్కడక్కడ కొన్ని డాషులు పెట్టి ఇచ్చేస్తారు, ఫిలప్ ది బ్లాంక్స్. టీచర్ గారు ఒక లెక్క చేయించి ఈ 4 లెక్కలు మీరు చేసుకురండి అంటారు. స్కూల్లో 4 లెక్కలు మనం ప్రయత్నం చేసి మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మనం ఇంకెవరిని అడిగి మనం చేస్తాం అనుకోండి, వచ్చేసిందంటే టీచర్ నాకు వచ్చేసిందంటే మనకు వచ్చిందే లేదా మనకి తెలిసిపోతుంది. కనుక కొంచెం మనం కూడా దీని యందు కొంచెం హోంవర్క్ లాగా మనం ప్రతిరోజు కాస్త ధ్యానం చేసుకోవడానికి పెట్టుకుని ఈ క్లాస్కి సంబంధించినంత వరకుగా వేరే మంత్రములు ఇవి చేసుకోండి కాదని కాదు, రోజు కాసేపు ఈ కలర్స్కి సంబంధించినది ఏంటి ఈరోజు మనం క్లాస్లో చెప్పుకున్నట్టు చక్కగా దాన్ని ధ్యానం చేసుకోవడానికి అలా కూర్చుంటే మీకు అలా వెళ్ళిపోతారండి. మీరు ఎంతసేపు వెళ్ళారో మీరు ధ్యానంలోకి మీకు తెలియదు. అది ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉంటే మనకి ఒక హయ్యర్ ప్లేన్స్లోకి మనకు అలా విచ్చుకుంటూ అలా వెళ్ళిపోతుంటాం. మనం అలా మనకు సినిమాలో ఒకటి చూపిస్తాడు, ఇలా కింద ఉన్నట్టు అలా పైకి వెళ్ళిపోతుంటాడు కదా, అలా మనం చక్కగా అలా హయ్యర్ ప్లేన్స్లోకి అలా విచ్చుకుంటూ అలా పద్మం ఇలా విచ్చుకున్నట్టుగా ఒక్కొక్క రేకులు అలా విచ్చుకుంటుంటే మనకి ఇదే విషయములు బోధపడేటువంటి విధానం వేరుగా ఉంటున్నారు. అందు గురించి ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ రెడ్ అని ఏదైతే చెప్తున్నామో అక్కడ రెడ్ వేరండి అంటున్నారు. ఇఫ్ జస్ట్లీ ఇంటర్ప్రిటెడ్ యూ హ్యావ్ హియర్ ఏ హింట్ బై ది ఆఫ్ ది కరస్పాండెన్స్ బిట్వీన్ ది మైక్రోకాస్మ్ అండ్ ది మ్యాక్రోకాస్మ్. సో అక్కడ రెడ్ ఏదైతే చెప్తున్నారు దాన్ని డిఫరెంట్గా ఇక్కడ ఇది ఉంది అంటుంది మీకు. అప్పుడు చక్కగా మైక్రోకాస్మ్కి మ్యాక్రోకాస్మ్కి ఒక చక్కటి లింకప్ మీకు అర్థమవుతుంది. The colors exotically have to do with the form. The forces or qualities which those colors conceal and hide have to do with the life evolving within those forms. The colors అన్నటువంటిది ఏం చేస్తాయంటే ఈ ఫారెన్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడిని వీడిని లైఫ్ ఆస్పెక్ట్లోకి ఎవాల్వ్ అన్నటువంటి చేయడానికి ఇవన్నీ కూడా దోహదపడుతుంటాయి. సో కలర్స్ మన చుట్టూతో ఉండేటువంటివి అన్నీ కూడా
అందు గురించి మనకి ఏం చేయాలి అంటే ఒక సాధన అంటాడు, అంటే ఒక డిసిప్లిన్ లైఫ్. ఇప్పుడు ఒక మిలిటరీ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది వాడికి. కొత్త సినిమా రిలీజ్ అయింది, వాడు డ్యూటీ వదిలేసి వాడు కొత్త సినిమాకి వెళ్ళిపోతాడు. చూడండి, వాడికి ఒక డిసిప్లిన్ ఉంది. వాడికి సెలవులు ఎప్పుడో ఉంటాయి, అప్పుడు మాత్రమే వాడు సినిమాలు కానీ షికార్లు కానీ, అంతే. మిగిలిన టైంలో వాడు కుదరదు అవన్నీ, నథింగ్ డూయింగ్ వాడు. అంటే ఒక డిసిప్లిన్, ఒక రిథం, ఇవన్నీ కూడా సృష్టిలో చోట్ల సహజంగా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చక్కగా అవగాహన చేసుకుని మనం చక్కగా ఉంటుండడం చేత ఏమవుతుందంటే మన లైఫ్లో చక్కగా ఈ విషయాలు ఇవన్నీ కూడా చక్కగా తెలియబడుతుంటాయి. అందు గురించి ఏం చెప్పారంటే మనకి ఈ ఎవాల్వింగ్ లైఫ్కి ఇవ్వబడినటువంటి కలర్స్ ఇవన్నీ. సో చోట్లో మనకు మెడిటేషన్ ద్వారా ఫారం ఆస్పెక్ట్ నుంచి లైఫ్ ఆస్పెక్ట్కి ఒక లింకప్ అనేటువంటిది ఉంది. అవి రకంగా ఈ కలర్స్ ఇవన్నీ కూడా మన చుట్టూతో ఉన్నాయి. సో వీటిని మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం దర్శిస్తూ ఉన్నప్పుడు మనం చక్కగా మనకి ఆ లింకప్కి కలిగించేటువంటి రంగులు మనం ఎక్కువగా వాడుకోవడానికి చేయాలి, మనం జాగ్రత్తగా. అది మెడిటేషన్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ దట్ లింక్స్ లైఫ్ అండ్ ఫార్మ్, ది సెల్ఫ్ అండ్ ది నాట్ సెల్ఫ్, అండ్ ఇన్ ద టైమ్ అండ్ ఇన్ ద త్రీ వరల్డ్స్. ద ప్రాసెస్ ఆఫ్ దిస్ కనెక్షన్ even shades on the plane of mind which links the higher and the lower. The correspondence will always be found perfect. Therefore, through meditation will come the knowledge which will effect three things. Meditation వలన మనకి ఏం తెలుస్తుంది అంటే గివ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎక్సాట్రిక్ కలర్. సో ధ్యానం చేయడం చేత మనకి ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎక్సాట్రిక్ కలర్స్. ఇవన్నీ ఏంటంటే మనం తెలియకుండా అలా లైఫ్ అనేటువంటిది అలా లీడ్ చేసేస్తున్నాం లోపల నుంచి. అంటే ఇంకా బాగా తెలుసుకోండి, వీడి యొక్క రే కలర్ ఏదైతే ఉందో అలాంటి వీడు ఎక్కువగా లైక్ చేస్తుంటాడు. రే కలర్కి సంబంధించిన వీడు ఎక్కువగా లైక్ చేస్తుంటాడు. వీడు ఏ కలర్స్లోకి వీడు ఎలివేట్ అవ్వాలో ఆ కలర్స్ని వీడు ఎక్కువగా వాడటం చేత వీడిలో ఎలివేషన్ అనేది ఉంటుంది. అది మన లైఫ్లో కూడా మన స్కూల్కి వెళ్ళడం అనేటువంటిది ఒక రకంగా మనకు ఇష్టం ఉంటుంది. నేను కూర్చోవాలి, చదవాలి, చెయ్యాలి, ఇదంతా. అదే సెలవాలంటే ఆడుకోవడం ఇష్టం, ఇది బాగుంటుంది. కానీ మనం స్కూల్కి వెళ్ళడం అనేటువంటిది మనం సంప్రదాయంగా చక్కగా మనం సబ్జెక్టు అనేది తెలుసుకోవడం, దానివల్ల మనం చక్కగా నెక్స్ట్ క్లాస్లోకి మనం వెళ్ళగలిగేది అదైతే ఉంటుందో. అలాగే మన రే కలర్ అని ఉంటుంది, మనకి ఒక కలర్ని మనం ఎక్కువగా జనరల్గా లైక్ చేస్తున్నాం మన పర్సనాలిటీ లెవెల్లో. సో ఇందాక చెప్పారు, మనం ఫిజికల్ ప్లేన్లో వీడు ఒక కలర్ లైక్ చేస్తుంటాడు, యాస్ట్రల్ ప్లేన్లో ఒక కలరు, మెంటల్ ప్లేన్లో ఒక కలరు, హయ్యర్ మైండ్ ఒక కలరు, బుద్ధికి ఒక కలరు, ఇవన్నీ మనకు చెప్పారు. అలాగే వీడి ఒక రే ఏ రేకు ఏమిటి అటువంటిది కూడా మనకు ఉంటుంది. వీడి ఒక పర్సనాలిటీ రే ఏమిటి, సో దాన్ని బట్టి వీడి కలర్స్ అటువంటిది వీడికి 7 కలర్స్లో ఈ కలర్ ఎక్కువగా లైక్ చేస్తుంటాడు. అందులో సబ్ రేస్, సో వాటిని బట్టి ఈ కలర్స్. సో ఇలాంటిదంతా కూడా మన చుట్టూగా ఉన్నటువంటిది ఒక హయ్యర్ సైన్స్ ఇదంతా. సో దీన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు మనం దీని నుంచి నెక్స్ట్ హయ్యర్ ప్లేన్స్లోకి మనం ఎలా ఎలివేట్ అవ్వగలుగుతాం. లేకపోతే ఏమైపోతామంటే అదే క్లాస్లో కూర్చున్నటువంటి పిల్లవాడిలాగా మనం అదే కలర్స్లో ఎక్కువగా ఉండిపోవడం ఇలాంటివి చేస్తుంటాం. మనకు తెలియకుండా వీటిని ఏవి ధ్యానం చేయాలో ఏవి ధ్యానం చేయకూడదో తెలియదు, ఏ కలర్స్ని వాడుకోవాలో తెలియదు, ఏ కలర్స్ని వాడుకోకూడదో తెలియకుండా మన లైఫ్ లీడ్ చేయడం చేత ఏమవుతుందంటే హోల్ లైఫ్ మనదంతా కూడా అలా వెళ్ళిపోతుంది ఉపయోగం లేకుండా. అందు గురించి కొంచెం జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటే బిల్డ్ ఇన్ ద క్వాలిటీస్ దట్ దోస్ కలర్స్ వెయిల్. అది బిల్డ్ ఇన్ క్వాలిటీస్ దట్ దోస్ కలర్స్ వెయిల్, అది బాగా తెలుసుకోండి. Effect the necessary transmutation of the colors from the personality to the triads. From the personality నుంచి ట్రయాడ్కి మీరు ట్రాన్స్మ్యూట్ అవ్వాలి, అప్పుడు ఏం కలర్స్ వాడాలి అది తెలుసుకోండి. అండ్ లేటర్ ఫ్రమ్ ది ట్రయాడ్ టు ది మొనాడిక్ లెవెల్లో మనకి విల్, లవ్, ఇంటెలిజెన్స్, లేదా వాటినే పవర్, విజ్డమ్, యాక్టివిటీగా చెప్పారు మనకి. అదే మనకి మొనాడ్ లెవెల్లో ట్రయాడ్గా చెప్పినప్పుడు ఆత్మ, బుద్ధి, మనస్గా చెప్పారు. పర్సనాలిటీ లెవెల్లో వాటినే లోవర్ మైండ్, యాస్ట్రల్, ఫిజికల్, ఇవి 3 ట్రయాంగిల్స్, దాన్ని 9. అందు గురించి నవావరణ పూజ, నవరాత్రులు, ఇవన్నీ ఇలా లింకప్ ఇదంతా కూడా. ద కాసల్ బాడీ యాక్ట్స్ as the synthesis of these colors in the life of the reincarnating ego. The causal body acts as a synthesis of these colors. మనలో కాజల్ బాడీ అంటుంటుంది ఈ కలర్స్ యొక్క సింథసిస్ చేత మన యొక్క కాజల్ బాడీ అంటుంది తయారు ఉంటుంది. ఆఫ్ ద రీఇన్కార్నేషన్ జస్ట్ యాజ్ ద సింథటిక్ రే బ్లెండ్స్ ఆల్ ది కలర్స్ ఇన్ లోగైక్ మేనిఫెస్టేషన్. ఈ సింథటిక్ రే అంటుంటుంది అంటే ఒక లోగైక్ మేనిఫెస్టేషన్లో, అంటే ఒక లోగోస్ అంటుంటుంది మేనిఫెస్ట్ అవడానికి ఈ 7 ప్లానెట్స్ యొక్క ఇది సింథసిస్గా లోగోస్ అంటుంది మేనిఫెస్ట్. సో అలా ఇవి కూడా
ఎండెవర్ టు కీప్ క్లియర్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అని చెప్పి అవుతున్నారు. ఎండెవర్ టు కీప్ క్లియర్ ఇన్ యువర్ ఓన్ మైండ్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు వీడి సబ్ రే ఏమిటి, వీడి రే ఏమిటి, ఇదంతా మనం కాసేపు కూర్చుని మనం ధ్యానం చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఇదంతా కూడా. అంటే ఉదాహరణకి ఈ సెంటెన్స్ చెప్పుకుని అలా కాసేపు ఆగండి అంతే. ఒక అరగంట సేపు ధ్యానం చేయండి. మన యొక్క రే ఏమిటి, మన యొక్క సబ్ రే ఏమిటి, మనకి ఏ కలర్స్ అంటే ఎక్కువగా ఇష్టంగా ఉన్నాయి. సో వీటిని కొంచెం మనం అలా తెలుసుకుంటూ ఉండడం చేత ఏమవుతుందంటే, అంటే ప్రతి రేకి 7 సబ్ రేస్ ఉన్నాయి. సో వాటి యొక్క కలర్స్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండడం చేత ఏమవుతుందంటే మనలో ఈ ఎలివేషన్ అంటే చక్కగా జరుగుతుంది. ఎక్సాట్రిక్గా ఈ కలర్స్ నుంచి ఆ కలర్స్లోకి ఎలివేట్ అవ్వగలగటం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. దట్ కలర్స్ ఆర్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ క్వాలిటీ. ఓకే, ఫోర్స్ ఆర్ క్వాలిటీని రిప్రజెంట్ చేసేటువంటిది కలర్. చోట్లో ఎనర్జీస్ అనేటువంటివి ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళేటికి కొన్ని రంగులు వాళ్ళు తెలియకుండా వాళ్ళు వాడతారు. మనం ఆ రంగులు చూసేటికి మనం చెప్పేసి ఆ వాతావరణం, వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో దీని చేత మనం చక్కగా తెలుసుకోవచ్చు అనమాట. మనం ఎటువంటి వాతావరణం ఉండాలంటే ఏ రంగులు వాడుకోవాలి, అలా వచ్చినా సరే లేదా ఇలా వెళ్ళినా సరే మీరు words that colors are the expressions of force or quality. They hide or veil the abstract qualities of the logos, which qualities are reflected in the microcosm in the 3 worlds as virtues or faculties. So ఇవన్నీ కూడా వాడి యొక్క వెర్చ్యూస్గా ఇవన్నీ కూడా రిప్రజెంట్ అవుతున్నాయి. ఈ కలర్స్ ఇవి జీవుడి యొక్క వెర్చ్యూస్గా ఇవి రిప్రజెంట్ అవుతున్నాయి. వాడి యొక్క క్వాలిటీస్గా ఇవన్నీ రిప్రజెంట్ అవుతున్నాయి. ఫ్యాకల్టీస్ వాడి యొక్క, అంటే వాడు ఈ విధంగానే ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు, ఒకడు ఒక రకంగా రియాక్ట్ అవుతున్నాడు, ఇంకొక రకంగా రియాక్ట్ అవుతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పుడు వీడి యొక్క ఫిజికల్ ప్లేన్ ఏంటి రంగు ఉండొచ్చు, వీడి యొక్క ఫిజికల్ ప్లేన్ ఆలోచించండి ఒకసారి. వీడంటే ప్రతివాడు వీడి యొక్క యాస్ట్రల్ ప్లేన్ ఎలా ఉంటుంది అంటే ప్రతివాడు మనం స్టడీ చేసుకుంటుంటే ఇప్పుడు చక్కగా వీడి యొక్క మైండ్ ఏ ఆస్పెక్ట్ లింకప్ ఉంది, ఏం కలర్ వీడి మైండ్ రిప్రజెంట్ అవుతుంది. సో వీడి మైండ్ ఉదాహరణకు ఒక డార్క్ కలర్ తోటి రిప్రజెంట్ అవుతుంటే మీరు వాడిని చక్కగా ఆరెంజ్ కలర్ మీద ధ్యానం చేయను ఆయన అని మీరు చెప్పండి వాడికి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ధ్యానం చేస్తుంటే చక్కగా వాడికి బ్లూ తర్వాత ఎల్లో అలా వాడి లింకప్లోకి వెళ్ళిపోగలరు. సో డార్క్ కలర్స్ ఆర్ ది కలర్స్ ఆఫ్ ది ఎర్లియర్ సోలార్ సిస్టమ్. వీటిల్లో వీడు ఎక్కువ రిప్రజెంట్ అవుతుంటే వీడు తెలియకుండా వీడు ఎక్కువ డార్క్ కలర్ షర్ట్స్, ఇంటికి అంత డార్క్ కలర్స్ ఎక్కువగా వాడుతున్నట్టు అంటే వీడికి తెలిసిపోతుంది. వీటిలో వాడి ఇంట్లో ఎక్కువగా మీరు అశాంతి, ఇవన్నీ దుఃఖము, బాధ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయని మీరు చెప్పేసి, మీరు ఇంటికి వెళ్ళకుండానే మీరు చెప్పేసి, అంటే దేని చేత అంటే ఆ మైండ్ ఎక్కువగా అక్కడికి వెళ్ళేటికి వాడికి అవే వస్తుండే వాడికి. సో వీటిని ఈ రకంగా మార్చుకోవడం చేత ఏమవుతుంది, వీడు చక్కగా ఎలివేట్ అవుతాడు. కలర్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే మన లోవర్ ప్లేన్లో ఉన్నటువంటి హయ్యర్ ప్లేన్లోకి లిఫ్ట్ చేసేటువంటిది కలర్స్. బేసిక్గా virtues demonstrate in the life of the personality and are brought forward objectively through the practice of meditation. So these virtues demonstrate in the life of the personality. Our virtues with the life of the personality lo chagga represent avutundi and are brought forward objectively to the practice of meditation. Avi ఇప్పుడు మెడిటేషన్ నుండి చక్కగా చేయడం చేత వీడికి చక్కగా అవన్నీ కూడా ఇది వస్తుంటాయి. Thus each life will be seen as corresponding to a color. Each life will be seen as corresponding to a color. Ponder on this అంటున్నారు. దీని గురించి కాస్త ధ్యానం చేయండి. ప్రతివాడి యొక్క లైఫ్ కొన్ని కలర్స్గా మీరు తీసుకుంటే వాడి యొక్క మైండ్ ఆస్పెక్ట్ ఏమిటనేటువంటిది రిప్రజెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చాప్టర్ మనం చదువుకున్న తర్వాత మీలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు లెడ్బీటర్ గారు రచించినటువంటి మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ చదవండి. అప్పుడు ఆయన ఒక్కొక్క ప్లేన్కి ఒక్కొక్క కలర్ ఇస్తాడు. ఆయన దాన్ని ఎలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్తాడు ఆయన. సో వాడిని చూడగానే కొంచెం మనం కొంచెం మన యొక్క విజన్ కొంచెం మార్చుకోవాలండి. అంటే మనం వాడిని చూడగానే మనలో ఏంటంటే వీడు మనవాడా కాదా, లేదా వీడెవడు, ఇలాంటి దృష్టి అంతా పక్క పెట్టండి. కేవలం ఒక వ్యక్తిని మీరు చూస్తున్నారంతే. ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు వాడి యొక్క అదర్ ఆస్పెక్ట్స్ అంటే వాడి యొక్క హయ్యర్ ఆస్పెక్ట్స్ని ఎక్కువగా లింకప్గా మీరు చూడడం అనేటువంటిది ధ్యానం చేయండి. ఎక్కువగా అది అలవాటు చేసుకోండి. మనం ఎక్కువగా వీడు ఈ రకంగా
ఉంటున్నాడంటే వీడి అదర్ ఆస్పెక్ట్స్, వీడి యొక్క హయ్యర్ ప్లేన్స్, వీడి యొక్క ఇవి ఎలా ఉంటున్నాయి అనేటువంటిది కాసేపు మనం వాడిని జాగ్రత్తగా అలా దృష్టి పెట్టి చూస్తే మీకు తెలిసిపోతుంది. సో అది తెలుసుకున్నప్పుడు మీరు వాడి యొక్క కలర్స్ ఏమిటి అనేటువంటిది మీరు చక్కగా మీరు పట్టేస్తారు. వాడి కలర్స్ ఎప్పుడైతే మనకు చక్కగా తెలుస్తాయో వాడు ఏంటి కోరుతున్నాడు, వాడి మైండ్ ఎంత బాధలో ఉంది, ఏమిటి అన్నీ కూడా మీకు లింకప్ తెలిసిపోతుంది. అప్పుడు అలాంటి వాడిని చక్కగా మీరు రోజు ప్రేయర్ కూర్చోమని చెప్పగలగటం, లేదా వాడిని ఇలాంటి కలర్స్ ఎక్కువగా వాడక నాయన, ఇలాంటి కలర్స్ వాడుకో నువ్వు అటువంటి చెప్పడం, లేదా ఇలాంటి కలర్స్ నువ్వు ధ్యానం చేసే చోట పెట్టుకోపోను, లేదా ఇలాంటి కలర్స్లో వేసినటువంటి బొమ్మలు పెట్టుకోండి. నీ ఇష్టం, రాముడు అంటే రాముడు, కృష్ణుడు అంటే కృష్ణుడు, ఏదైనా సరే ఈ కలర్స్తో ఉన్నటువంటి బొమ్మలు పెట్టుకోండి ధ్యానంలో అంటే మీరు చెప్పడం చేత ఏమవుతుందంటే చక్కగా వాడి లైఫ్లో ఆ చేంజెస్ అంటే అలా వస్తాయి. సో ఈ కలర్స్ని బేస్ చేసే మనకి కొంతవరకు ఏమిటంటే కనుక మనకి అంటే ఈ కలర్స్ని ఒక హయ్యర్ ఆస్పెక్ట్లో బాగా అర్థం చేసుకోవాలి. మనం జ్యోతిషాన్ని చూపించుకోవడానికి మనం వెళ్ళి మనం జ్యోతిష్కుడి దగ్గర చూపించుకున్నప్పుడు ఆయన ఈ కలర్స్ ఏవో వాడతాడు ఆయన. నిజానికి బయట ఉన్నటువంటి జ్యోతిష్కులకి ఈ కలర్ ఆస్పెక్ట్స్ గురించి పూర్తిగా అవగాహన చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అందు గురించి వాళ్ళు చెప్పినటువంటి కలర్ ఆస్పెక్ట్ మనం డైరెక్ట్గా మనం వాడడం చేత అవుతుందంటే మనం పూర్తిగా మనం లాభం పొందడం. మనలో ఈ సైన్స్లో మనకు చెప్పబడుతున్నటువంటి మెడిటేషన్ ఆస్పెక్ట్స్తో ఉన్నటువంటి కలర్స్ని ఎక్కువగా వాడడం చేత అది ఉంగరంగానే పెట్టుకోక్కర్లేదు. మన చుట్టూతో మనం మెడిటేషన్ ఎక్కడైతే చేసుకుంటామో ఆ కలర్స్తో ఉన్నటువంటి బొమ్మలు మీరు అలా పెట్టుకుని ధ్యానం చేయడం చేత ఏమవుతుందంటే మీకు చక్కటి లింకప్ వస్తుంది అనమాట. దానివల్ల వీడి మనస్సు చాలా తేలిగ్గా అయిపోయి చాలా చక్కగా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అన్నటువంటిది వీడి మైండ్లో పనిచేస్తుంటుంది. చక్కగా వీడికి హయ్యర్ ఆస్పెక్ట్ ఉంటుంది, లోవర్ ఆస్పెక్ట్లో అలా పనిచేస్తుండడం చేత ఏమవుతుందంటే వీడు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అక్కడ అలా ఉండగలగడం ఇదంతా కూడా ఉంటుంది. అది అలా చెప్పబడినటువంటి విషయమే వీడు ఏమంటే ఈ రంగు వాడడం చేత నీకు కష్టాలు పోతాయని చెప్తారు. ఇలా చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు, అలా చెప్పడం అనేటువంటిది ఎక్కువ కరెక్ట్ యాక్చువల్గా ఈ విషయం. పాయింటర్ అందిస్తున్నారు. ద బేసిక్ కరెస్పాండెన్సెస్. It is in the study of these correspondences in the different departments of the manifested universe. These correspondences in the different departments of the manifested universe. The universe అనేక రకాలుగా ఇది రిప్రజెంట్ అవుతుంది సృష్టి అంతా కూడా. And the application of these colors to their adjusted portion that the beauty of the synthetic whole and the illuminating of the microcosmic life ensures. సో దీనిలో అనేక కాంబినేషన్ ఆఫ్ కలర్స్గా అనేక రకాలుగా మనకి ఈ సృష్టి అంతా కూడా రిప్రజెంట్ అవుతాం. అనేక కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అంటే ఉదాహరణకు ఒక క్లాస్ ఆఫ్ థింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అలా let us enumerate or tabulate in broad general fashion, leaving the detailed working out to the student of meditation. ఓన్లీ జనరల్ టేబుల్ ఇచ్చేస్తాను, దీన్ని స్టూడెంట్ ఆఫ్ మెడిటేషన్గా ఉన్నటువంటి దీన్ని ధ్యానం చేయండి, అప్పుడు మీకు అర్థమవుతాయి అని చెప్తున్నారు. పెద్ద హోంవర్క్స్ ఉంటాయి మనకి. హోంవర్క్ చేయకుండా మనం క్లాస్ వర్క్ ఉండడం అవుతుందంటే మనం ఏం చదువుకుంటున్నాం ఏమిటో తెలియదు మనకి. అందుగురించి ఇక్కడ ఆయన హోంవర్క్ ఇస్తున్నారు. యాక్చువల్గా నాకు హోంవర్క్ పరంగా మనం చెప్పుకోవాలని ఇచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే మనందరం కూడా ఒక చోట ఎక్కడైనా చేరి మనందరం కూడా మెడిటేషన్స్ అనేటువంటిది ఒక 2-3 రోజులు అలా అక్కడ చేరి ఒక ఎక్కడైనా అక్కడ కూర్చొని సబ్జెక్ట్ చెప్పుకుంటే అక్కడ మనం మెడిటేషన్ చేయడం ఇవన్నీ చేస్తే మనకి ఏమవుతుందంటే అప్పుడు మనకి బోధపడేటువంటి సబ్జెక్ట్ చాలా ఇదిగా ఉంటుంది అనేటువంటిది ఉంది. ఓకే, లెట్ us hope for that day. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.